విద్యార్థులు హిజాబ్, బుర్కా, నఖాబ్, టోపీ వంటివి ధరించవద్దు అంటూ ఓ ముంబై కాలేజీ విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఏ దుస్తులు ధరించాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ విద్యార్థులకు ఉంది అని స్పష్టంగా చెప్పింది. ఇక విచారణ సందర్భంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నిషేధం బొట్టు, తిలకంలకు కూడా వర్తిస్తుందా అని ప్రశ్నించింది. ఏం ధరించాలో నిర్దేశించడం ద్వారా మహిళలను, విద్యార్థులను ఏ విధంగా మీరు సాధికారత వైపు తీసుకువెళ్తారు అని ప్రశ్నించింది. ఈ సందర్భంగా సదరు కళాశాల ఎన్జీ ఆచార్య డీకే మరాఠే కాలేజీ తరపు న్యాయవాది మాధవి దివాన్ వాదనలు వినిపిస్తూ తమది కో ఎడ్యుకేషన్ కాలేజీ అని, విద్యార్థులు ఏ మతాలకు చెందినవారో వెల్లడి కాకూడదనే ఉద్దేశంతోనే ఈ ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. దీనిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పందిస్తూ అలా అనుకుంటే విద్యార్థుల పేర్ల ద్వారానే వారు ఏ మతానికి చెందినవారో తెలుస్తుంది కదా, ఇటువంటి నిర్ణయాలను వారిపై రుద్దకండి అని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత దేశంలో పలు మతాలు ఉన్నాయని ఇప్పుడు మీరు గుర్తించడం దురదృష్టకరమని అన్నారు జస్టిస్ సంజయ్ కుమార్. విద్యార్థినులు హిజాబు మొదలైన వాటిని ధరిస్తున్న విషయాన్ని ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడే మీరు నిద్రలో నుంచి లేచినట్లుగా గుర్తించారని పేర్కొన్నారు. కాలేజీ క్యాంపస్లు ఎవరూ హిజాబ్, టోపీ, బ్యాడ్జీలు ధరించవద్దంటూ జారీ చేసిన ఆదేశాలపై కోర్టు స్టే విధించింది. విచారణను నవంబర్ 18కి వాయిదా వేసింది. పిటిషన్లు దాఖలు చేసిన విద్యార్థినుల తరపున వాదనలు వినిపించిన న్యాయవాదులు కొలిన్ గొంజాల్వేజ్, అబిహా జైదీ హిజాబ్పై నిషేధం వల్ల కొందరు విద్యార్థినులు కాలేజీకి వెళ్లడం మానుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కాలేజీ తరపున లాయర్ వాదిస్తూ కాలేజీకి వచ్చిన తర్వాత హిజాబ్, బుర్కాలను తీసి భద్రపరచుకోవడానికి లాకర్ సదుపాయం కల్పించామని, కాలేజీలో ఉన్న 441 మంది ముస్లిం విద్యార్థినుల్లో పిటిషన్ వేసిన ముగ్గురికి తప్ప ఇతరులెవరికీ అభ్యంతరం లేదన్నారు. కర్ణాటకలో గత బీజేపీ ప్రభుత్వం విద్యా సంస్థల్లో హిజాబ్ను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేయడం, దానిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిపై 2022 అక్టోబర్ 13న సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో ఒక న్యాయమూర్తి అనుకూలంగా, మరో న్యాయమూర్తి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. దీంతో ఈ అంశంపై విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అంశం పెండింగ్లో ఉంది.